సో, అంటే ఇప్పుడు బయటకొచ్చిన నెగటివిటీ కంటే హ్మ్. ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇచ్చాను. వాళ్ళివ్వలేదు అనే పాయింట్‌లో ఎక్కువ హర్ట్ అయ్యావు. అంటే అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిస్ అనుకో. హ్మ్. నాకు హర్ట్ అయింది అంతే. బట్ కొన్ని కొన్ని నువ్విచ్చిన వాల్యూ సిట్యుయేషన్. వాళ్ళెందుకు ఇవ్వలేదు అనుకుంటున్నావు? ఒకవేళ ఐ డోంట్ నో, మేబీ గేమ్ షో వల్లనే అనుకుంటున్నా. హ్మ్. బికాస్ అంటే ఏంటంటే ఫ్రెండ్‌షిప్ వాళ్ళకేంటి ఫ్రెండ్‌షిప్ బయట కూడా చేసుకోవచ్చు కదా! ఇక్కడ గేమ్ గేమ్ ఆడాలి. ఆడడానికి వచ్చాను. హ్మ్. కానీ నేను అలా ఉండలేను ధనుష్. ఐ సీరియస్లీ అంటే కాంట్ ప్లే అదే దట్. నాకు కూడా అనిపించింది. యష్మి చాలా సందర్భాల్లో చాలా మందికి స్టాండ్ తీసుకున్నప్పుడు, యష్మి డౌన్‌లో ఉన్నప్పుడు గాని, యష్మి మీద ఒక అటాక్ జరుగుతున్నప్పుడు గాని, ఎందుకు ఎవరు వచ్చి స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్ నాకనిపించింది. అదే చెప్తున్నా కదా! ఇంకా నేను ఆ షోలో కూడా చాలా సార్లు చెప్పా. ఇంకా ఫ్రెండ్‌షిప్ అని పోతే నేను కప్‌ని కూడా సాక్రిఫైస్ చేస్తా అని నేను చెప్పినా నేను యాక్చువల్లీ. అది హ్మ్. వచ్చిందో బయట ఏంటో నాకు తెలీదు గానీ, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు ఒకటే అనిపించింది. నా వాల్యూస్‌ని నేను తగ్గించుకోకూడదు. నేను ఈ కప్ గెలవకపోయినా పర్లేదు. ఈ డబ్బులు నేను బయట సంపాదించుకుంటా. కానీ కొన్ని కొన్ని వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ లెర్న్ట్ ఇన్ 'బిగ్ బాస్.' హ్మ్. అంటే కప్పు గెలిచిన వాడే విన్నర్ అవ్వడు. మహా అంటే అది వాడు కప్‌తో ఒక ఫోటో పోస్ట్ చేస్తారు. ఒక 1 ఇయర్ ఉంటది ఆ సెలబ్రేషన్స్. కానీ ఆ వాల్యూస్ అనేది ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు. హ్మ్. కరెక్ట్. అర్థమవుతుందా? హ్మ్. సో, ఆ వాల్యూస్ నువ్వు ఈ సిట్యుయేషన్స్‌లో నువ్వు చూపిస్తేనే నువ్వేంటనేది తెలుస్తది కదా!